నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మహిళా మూర్తులకు ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం 33% రిజర్వేషన్ బిల్లు 2-3 రోజుల్లో పార్లమెంటు ముందుకు వస్తుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. మహిళా సంఘాల చిరకాల వాంఛ దశాబ్దాల కోరిక నెరవేరుస్తూ చట్టసభలో రిజర్వేషన్లు కల్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారతదేశ మహిళల తరపున ఆమె ధన్యవాదాలు తెలిపారు. మహిళా సాధికారత కోసం బీజేపీ పనిచేస్తుందని, మహిళలు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు అధికంగా ఉన్న దేశంలో ఆడపిల్ల లక్ష్మీదేవిగా పరిగణించే విధంగా సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రధాని మోదీ ప్రవేశపెట్టారని పురంధేశ్వరి తెలిపారు. పాత్రికేయ మిత్రులకి, సోదరి మండలికి, ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర గారు చెప్పినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే చిరకాల వాంఛనొచ్చు, లేదంటే దశాబ్దాల కలవచ్చు మహిళలకి సంబంధించి అది నెరవేర్చుకునేటువంటి అవకాశం దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వారు అందిస్తున్నటువంటి సందర్భంలో ముందుగా ప్రధానంగా వారికి భారతదేశ మహిళల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలుగా నేను తెలియజేస్తున్నాను. అయితే మీరు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అంకిత భావంతో మహిళా సాధికారత కోసం పనిచేస్తుందో నేను మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 12 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంలో అధికారాన్ని చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు, మహిళలు ఎదుర్కొనేటువంటి ప్రతి స్థాయిలో కూడా మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని పరిష్కరించాలి, వాటికి పరిష్కార మార్గం కనుగొనాలి అనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు, పథకాలు సాధారణంగా మనకి అంటే ఏదైతే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆడపిల్ల మగపిల్లవాడ అనే నిర్ధారణ చేయకూడదు అనేటువంటి చట్టం ఉన్నప్పటికీ దాని మాధ్యమంగా ఆడబిడ్డ అబార్షన్ చేస్తున్నటువంటి, గర్భస్రావాలు చేసుకున్నటువంటి సందర్భంలో దాన్ని నిరోధించాలి అనేటువంటి లక్ష్యంతో పిఎన్డిటి యాక్ట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అయినా కూడా మన దేశంలో అనేక విధాలుగా కూడా చట్టానికి పట్టుబడకుండా అనేక విధాలుగా ఈ లింగాన్ని కనుక్కొని, గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఎవరు అనేటువంటి విషయాన్ని కనుక్కొని గర్భస్రావాలు చేసుకునేటువంటి సంఖ్య మన దేశంలో అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో పుట్టబోయేది ఆడపిల్ల అయినప్పటికీ మనకి భారం కాదు, మన కుటుంబంలోకి వస్తున్నటువంటి ఒక లక్ష్మీజ దేవిగా మనం స్వాగతించాలి అనేటువంటి భావన కల్పించాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుగా ప్రధానమంత్రి గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయం సుకన్య సమృద్ధి యోజన. అంటే దాని కింద పుట్టినటువంటి బిడ్డ ఆడపిల్ల అయినప్పటికీ కూడా పుట్టిన నాటి నుండి ఆ బిడ్డకి 14 సంవత్సరాలు వచ్చే వరకు మన స్తోమత మేరకు మనం కనుక పొదుపు చేయగలిగినట్లయితే ఆ బిడ్డ 21 సంవత్సరం రాగానే ఏదైతే ఈ అమౌంట్ మెచ్యూర్ అయి వస్తుందో ఆ బిడ్డ విద్యకు కావచ్చు, లేకపోతే వివాహానికి కావచ్చు, వాడుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టి ప్రవేశపెట్టడం జరిగింది. దాని మాధ్యమంగా చూసుకున్నట్లయితే మన దేశంలో ఇంతకు ముందు ప్రతి 1000 పురుషులకి 824 వరకు మహిళల యొక్క శాతం సంఖ్య ఉన్నటువంటి సందర్భంలో అది ఇవాళ వృద్ధి చెంది 1000 పురుషులకి 1024 మంది మహిళలు ఇవాళ ఉండేటువంటి పరిస్థితి మన దేశంలో మనం చూస్తాం. ప్రధానంగా పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలు అత్యధిక అక్షరాస్యత శాతం ఉన్నది అని మనం భావించిన అక్కడే ఎక్కువ గర్భస్రావాలు జరుపుతున్నటువంటి నేపథ్యం. కానీ అది కూడా ఇవాళ మెరుగయ్యి 1000కి దాటినటువంటి నేపథ్యం ఇవాళ మన దేశంలో ఆ పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా గర్భంతో ఉన్నటువంటి మహిళ పౌష్టికాహారం లేనటువంటి సందర్భంలో ప్రసూతి సమయంలో మహిళ మరణించడం, లేదా పుట్టిన బిడ్డ కూడా పౌష్టిక లోపంతో జన్మించడం, ఈ రకమైనటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారు సురక్షిత్ మాతృత్వ వందన యోజన అనేటువంటి పథకాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. దీని మాధ్యమంగా గర్భిణి అనేటువంటి మహిళ గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక తను రిజిస్టర్ అయి ఉన్నట్లయితే వారికి ఉచితంగానే చెకప్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ ప్రధాని గారు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం. దాని మాధ్యమంగా మనం చూసినట్లయితే దగ్గర 7 కోట్ల మంది మహిళలు
ఇవాళ దాని మాధ్యమంగా లాభించడం మాత్రమే కాకుండా వారికి దగ్గర దగ్గర 22,350 ఫెసిలిటీస్ లో వారికి సంబంధించినటువంటి వైద్యం ఇవాళ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. అదే విధంగా మాతృత్వ వందన యోజన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఎందుకంటే వాళ్ళకి కనుక ఏదైతే క్యాష్ అసిస్టెంట్ గర్భంతో ఉన్నటువంటి మహిళ పౌష్టిక ఆహారం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి వారికి 5,000 రూపాయల వరకు కూడా సహకారం అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రధాని గారు మాతృత్వ బంధన యోజన మాధ్యమంగా వారు అందడం జరుగుతుంది. దీని మాధ్యమంగా మనం చూసినట్లయితే 4.5 కోట్ల మంది మహిళలు ఇవాళ దీని మాధ్యమంగా లాభించడం మాత్రమే కాకుండా 100 కోట్ల రూపాయల వరకు ఇవాళ ఆ మహిళలకి లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితి మన దేశంలో చూస్తున్నాం. ఇంకా మనందరికీ తెలుసు పోషణ్ అభియాన్ ICDS మాధ్యమంగా గర్భంతో ఉన్నటువంటి మహిళ, అదే విధంగా నవజాత శిశువు ఎవరైతే ఉంటారో ఆ బిడ్డకి 6 నెలలు వచ్చేంత వరకు, అదే విధంగా మహిళ గర్భంతో ఉన్నటువంటి సందర్భంలో తనకు కావలసినటువంటి పౌష్టికాహారాన్ని అందించడం, దానికి అలొకేషన్స్ ఏవైతే ఉంటాయో, వనరులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మెండుగా పెంచి ఇవాళ పోషణ్ ట్రాకర్ అనేటువంటి ఒక కార్యక్రమం మాధ్యమంగా నిజంగా పౌష్టికాహారం మహిళలకి బిడ్డలకి అందుతున్నదా లేదా అనేటువంటి విషయాన్ని ఇవాళ బేరీజ్ వేసుకునేటువంటి పరిస్థితి, అంటే నిజంగా లబ్ధిదారులకి లబ్ధి చేకూరుతున్న లేదా అనేటువంటి విషయాన్ని ఇవాళ పరిశీలించుకునేటువంటి పరిస్థితి మనందరికీ ఉన్నటువంటి నేపథ్యం. అదే విధంగా కొత్తగా పుట్టినటువంటి బిడ్డలు సాధారణంగా 7 ప్రాణాంతకమైనటువంటి జబ్బుల వల్ల మరణిస్తున్నటువంటి సందర్భంలో ఇంద్రధనుష్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. నవజాత శిశువులకి ఈ వ్యాక్సినేషన్స్ ఏవైతే ఉన్నాయో సాధారణంగా అవి చాలా వ్యయంతో కూడుకున్నవి కనుక మహిళలు లేదా పేద కుటుంబంలో ఉన్నటువంటి వారు బిడ్డలకి ఆ వ్యాక్సినేషన్ ఇవ్వలేనటువంటి సందర్భంలో శిశు మరణాలు ఎక్కువ సంఖ్యలో మన దేశంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు ఇంద్రధనుష్ అనేటువంటి కార్యక్రమాన్ని